మొగుణ్ణి అని మొలకలకు పోయి ఎలకను చూసి ఎల్లెనకల పడ్డాడట వెనకటోడు. హాగో పాకిస్తానుల బడాయి కూడా గట్లనే ఉన్నది. ఎట్నుంచి బాంబులు వచ్చి పడతాయో తెలియక ఆగమైతుండ్రు. బాంచనైతం మమ్మల్ని కాపాడుండ్రని ఏడుస్తుండ్రు. మొగన్ని కొట్టి మొర మొర అన్నదట. హాగో గట్లుంది పాకిస్తానుల వ్యవహారం. అర్రే గిచ్చి కయ్యం పెట్టుకున్నదే కాకుండా దొంగ ఏడుపులు ఏడుస్తుండ్రు. ఇప్పుడు సింపతి కొట్టేసేందుకు పాకిస్తాను లీడర్లు భారత్ ను బద్నాం చేస్తుంటే అక్కడి ఎంపీలు కొంతమంది అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు. భారత్ దాడులకు భయపడి పోయి ఎక్కెక్కి ఏడుస్తుండ్రు. పాకిస్తాన్ ను ఆ దేవుడే కాపాడాలే, పాంచనైతే మమ్మల్ని కాపాడురని బొబ్బ పెడుతుండ్రు. భర్తతోటి ఎందుకు కయ్యం పెట్టుకుండ్రు? మాట ముచ్చటతోటి పంచాది తెంపుకోవాలి గాని యుద్ధానికి ఎందుకు దిగిండ్రు? దీని వల్ల మొత్తం పాకిస్తానే నాశనం అయ్యేటట్టుంది. ఈ యుద్ధంతో దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటుర్రని అక్కడి అధికార పార్టీని నిలదీస్తుండ్రు ఎంపీలు. వారం రోజులు యుద్ధం చేస్తే దేశంలో గోధుమ పిండికి కొట్టుకసొస్తారు. హసంటోళ్ళు మన తోటి యుద్ధానికి దిగి శీత్వ కథలు పడుతుర్రు. వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పి ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తే గాని మనకు ఊకూక చెవికాడ జోదిగ లెక్క ఆ దేశంతో పంచాదు ఉండదని సలసల మసులుతున్న నెటిజన్లు కామెంట్లు చేస్తుర్రు.